హలో అండి. వెల్కమ్ టు ధాత్రి బిజినెస్. నా పేరు రాజేశ్వరి వడ్లమాని అండ్ నేను ఒక ఫైనాన్షియల్ ప్లానర్‌ని. సో, మోస్ట్‌లీ అందరూ అడుగుతారు, మేడం గోల్డ్ కొనుక్కోవచ్చా? గోల్డ్ కొనుక్కోవాలంటే ఎలాగా? ఏంటి? మీరు దానికోసం ఏమైనా టిప్స్ ఇస్తారా అనేసి. యెస్. బయింగ్ గోల్డ్ ఈస్ అ గుడ్ హాబిట్. అందుకనేసే మనం అంటాం కదా! వరలక్ష్మి వ్రతానికి లేకపోతే ధనతెరస్‌కి ఇవన్నీ కూడా మనం బంగారం కొనుక్కోవాలి అని. అయితే బంగారం కొనుక్కోవాలి అంటే దానికోసం అనేసి చాలా విధాలున్నాయి. ఒకటి మనం డైరెక్ట్‌గా వెళ్లి కావాల్సింది మనం బంగారం కొనుక్కుంటాము షాప్‌కి వెళ్లి. అలాగే ఇవాళ రేపు కొంత గోల్డ్ షాప్‌లో ఏం చేస్తున్నారు, వాళ్ళు మనకి మంత్లీ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్ పెట్టారు. మనం ఒక 11 నెలలు పే చేస్తే 12వ నెలది వాళ్ళు ఫ్రీగా అంటే ఒక ఇన్‌స్టాల్‌మెంట్ వాళ్ళు ఇస్తారు. అండ్ మనం అక్కడ కావాల్సిన ఐటెమ్ కొనుక్కోవచ్చు. మనకు కావాల్సినవి పెట్టుకొని అని. ఇంకా ఏవైనా అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలి అంటే అందులో పెట్టాలి అంటే పెట్టి మనం కొనుక్కోవచ్చు. అయితే ఈ 2 విధాలైతే ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. మూడోది ఒకటున్నది. మ్యూచువల్ ఫండ్స్‌లోని మనకి గోల్డ్ స్కీమ్ ఒకటుంటుంది. ఓకే. సో, ఎవ్రీ మంత్ మనం ఎలా అయితే షాప్‌కి వెళ్లి ఒక ఇన్వెస్ట్‌మెంట్ చేస్తూ ఉంటామో, ఎవ్రీ మంత్ ఒక సర్టెన్ అమౌంట్ ఎలాగా ఇచ్చి మనం బంగారం కొనుక్కుంటాం కదా! అలాగే మ్యూచువల్ ఫండ్‌లోని ఎస్ఐపి గోల్డ్ ఫండ్స్‌లో కూడా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇది ఎన్నాళ్ళు చెయ్యాలి? మనకి కావాల్సిన నాళ్ళు చేసుకోవచ్చనమాట. షాప్స్‌లో అయితే మనకి ఒక 11 నెలలు పే చేయండి, 12వ నెలది మేము ఇస్తామంటారు. కానీ ఇందులోని మీకు ఎన్నాళ్ళ దాకా మీరు పే చేయాలంటే పే చేసుకోవచ్చు. ఎక్కడ స్టాప్ చేయాలంటే మనం అక్కడ స్టాప్ చేసుకోవచ్చు. అండ్ ఎవ్రీ మంత్ మనం పే చేసిన దానికి మనకి యూనిట్స్ అలాట్ అవుతాయన్నమాట. ఆ యూనిట్స్‌ది వాల్యూ డే బై డే పెరుగుతూనే ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళకి తెలుసు బంగారం అనేది ఎప్పుడు కూడా పెరిగేదే కానీ తగ్గేదైతే కాదు. సో, మనం ఒక సర్టెన్ టైమ్ దాకా పే చేసేసి ఆ అమౌంట్‌ని వదిలేసామనుకోండి, ఇమ్మీడియేట్‌గా మనం తీసుకొని దాన్ని గోల్డ్ కొనుక్కోవాలి ఆ అమౌంట్‌తో అనేసి కంపల్సరీ కాదు. బట్ మనకి కావాల్సినప్పుడు ఒక 2, 3 సంవత్సరాలు ఆగాక మనం కొనుక్కున్నప్పుడు ఆ బంగారంకి ఎన్ని యూనిట్స్ వచ్చాయి అండ్ ప్రెజెంట్ బంగారం కాస్ట్ ఎంత? దానికి అకార్డింగ్‌లీ మనకి రిటర్న్స్ వస్తాయండి. ఆ అమౌంట్‌ని ఇమ్మీడియేట్‌గా మనం తీసుకెళ్ళి గోల్డ్ కొనుక్కోవచ్చు. అలాగే గోల్డ్ బాండ్స్ ఉంటాయి. సోవెనియర్ గోల్డ్ బాండ్స్ అనేసి. ఆ గోల్డ్ బాండ్‌లో మనం ఇన్వెస్ట్ చేస్తే మనకి గ్రామ్ మీద రూ. 50 తక్కువగా కూడా వస్తుంది. అండ్ దానిది లాక్ ఇన్ పీరియడ్ ఒక సర్టెన్ ఉంటుంది. అంటే ఇన్‌స్టెడ్ ఆఫ్ బయింగ్ ఫిజికల్ గోల్డ్ మనం పేపర్ గోల్డ్ కూడా తీసుకోవచ్చు. అండ్ ఆ గోల్డ్‌తోని మనకి మా మధ్య మధ్యనేమో మనకి వాటిలోని కూడా రిటర్న్స్ మనకి వస్తూ ఉంటాయి. అండ్ కొంత టైం దాకా అది ఒక పీరియడ్ ఉంటుంది. సోవెనియర్ గోల్డ్ బాండ్స్ అంటారు. సో, సోవెనియర్ గోల్డ్ బాండ్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ టు ఇన్వెస్ట్ ఫర్ గోల్డ్. సో, అందుకనేసి మీకు ఏదైతే సులువుగా అనిపిస్తుందో, ఒకవేళ లంప్ సమ్ మీరు మనీ తీసుకెళ్ళి షాప్‌లో కొనుక్కున్నా వెల్ అండ్ గుడ్. లేదు, మీరు గోల్డ్ ఎస్ఐపిలో పెట్టుకోండి. మంత్లీ రూ. 500 నుంచి పెట్టుకోవచ్చు. మీరు ఎన్నాళ్ళు కావాలంటే అన్నాళ్ళు పెట్టుకోండి. చిన్న పిల్లలకి పుట్టిన వెంటనే కూడా మనం బంగారం ఆర్నమెంట్స్ కొంటాము. ఆ ఆర్నమెంట్స్ ఏంటంటే వాళ్ళు పెద్దవాళ్ళు అవుతున్న కొద్దీ అవి చిన్నవయిపోతాయి. మళ్ళీ వాటిని తీసుకెళ్ళి ఇచ్చినప్పుడు మనకి వేస్టేజు, మజూరీ ఇవన్నీ కూడా అవుతాయి. అండ్ నౌ ఎ డేస్ మనం పిల్లలకి సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూతో గోల్డ్ పెట్టట్లేదు కూడా. కానీ కొంటాము. సో, ఇన్‌స్టెడ్ ఆఫ్ బయింగ్ ఫిజికల్ గోల్డ్ ఆప్ట్ ఫర్ గోల్డ్. అది మనకి కంట్రీ కోసం కూడా చాలా మంచిది. సో, గోల్డ్ ఈస్ ది బెస్ట్ ఆప్షన్ ఫర్ దిస్. థాంక్ యూ సో మచ్.